గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్టార్స్ యూట్యూబ్ ఛానల్. చాలా మంత్స్ అయిపోయింది వ్లాగ్ తీసి. సో ఈరోజు అయితే మీకు లాస్ట్ వ్లాగ్స్ నుంచి చెప్తున్నాను, ఒక సర్ప్రైజ్ వీడియో ఉంది వెయిట్ చేయండి అని. సో ఫైనల్లీ సర్ప్రైజ్ వీడియో ఏదో కాదు, మాకు ఈరోజు సండే ఆగస్ట్ 16 ఫ్రెషర్స్ అనమాట. సో ఈరోజు నేను ఫ్రెషర్స్కి వెళ్తున్నాను. మొత్తం డే అంతా ఎలాగుంటుంది మొత్తం అంతా మీకు బ్లాగ్లో చూపిస్తా. ఎలా ఎంజాయ్ చేస్తాను మొత్తం ఈ వీడియో మొత్తం క్యాప్చర్ చేయడానికే ట్రై చేస్తా. సో లేట్ చేయకుండా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. లెట్స్ గో. శారీ అయితే కట్టేసుకున్నాను, చాలా బాగుంది. మొత్తం డ్రేపింగ్ అంతా అయిపోయాక కొంచెం తినేసాను. బ్యాక్గ్రౌండ్ చూసి మీరు ఏం భయపడొద్దు, అలాగే మెస్సీగా ఉంటుంది. బికాస్ హెయిర్ స్టైల్ మొత్తం మేకప్ అవన్నీ మా అక్క వేస్తుంది కాబట్టి. హెయిర్ స్టైల్ అయిపోయాక మొత్తం రెడీ అయిపోయాక నా టోటల్ అవుట్ఫిట్ అయితే ఇది ఎలాగుందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అస్సలు టైం లేదు నాకు, మేమైతే బయలుదేరిపోలే, టైం అయిపోతుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. నేను మా డాడీ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా డాడీకి అందరు హాయ్ చెప్పేయండి చెప్తున్నారు. సో ఫైనల్లీ మా ఫ్రెండ్స్ వచ్చాక మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళాక హెయిర్ స్టైల్ మొత్తం పాడైపోద్ది, ఫుల్ బిజీ అయిపోతామని ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుందామని దిగిపోయాము. ఇంకా రోడ్డు మీద అలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. ఫైనల్లీ మేమందరం చాలా ఎగ్జైటింగ్తోనైతే లోపలికి వెళ్ళిపోయాము. ఫైనల్లీ నా ఫ్రెండ్స్ అందరు అయితే వచ్చేసారు. అందరికీ హాయ్ చెప్పేయండి. సో ప్రోగ్రామ్ అయితే చూసేయండి. చాలా గోలగా ఉంది కదా, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఫైనల్లీ నా ఫ్రెండ్స్ అందరినీ ఒక ఫ్రేమ్లో చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చూపించేశాను. ఇతనే మా గోవింద్ సార్ అనమాట. కొన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయి. ఈవిడే మా క్యాంపస్కి ప్రిన్సిపల్ మ్యామ్. ఆవిడ రాగానే మొత్తం వెలుగొచ్చేసింది మా అందరికి. ఈవినింగ్ 5 వరకు ఎనర్జీ ఉండాలని కొంచెంసేపు కూర్చున్నాను. లాస్ట్లో ఇంకా ఎమోషనల్ ఫ్రెండ్షిప్ సాంగ్స్ పాడేసిన తర్వాత అయిపోయింది 5 అని చెప్పి ఇంకా బయలుదేరిపోయాం మేము. మా డాడ్ కోసం వెయిటింగ్ ఇక్కడ. ఫైనల్లీ మా డాడ్ వచ్చారు, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము, వెళ్ళినప్పుడు అంత సాడ్గా వెళ్ళిపోతున్నాము. ఎవరికైనా అంతే కదా, ప్రోగ్రామ్ అయిపోయాక బాధ అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అని. నేనైతే ఇంకా మా మమ్మీ డాడీకి కొంచెం పని ఉందని షేర్ ఆటోలో వెళ్ళిపోయాను నేను. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షైనీ స్టార్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం మళ్ళీ వెయిట్ చేసేయండి. అంటిల్ దెన్ బై గాయ్స్.